ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంటే అంతర్జాతీయ స్త్రీ దినోత్సవం అనమాట. అలా మహిళా దినోత్సవం మనకు తెలిసిందే మహిళలు అంటే ఎంత పవర్ఫుల్లో. సో మన హిస్టరీ అంటే మన భూమి మీద రావాల్సింది కారణం మహిళలతోనే. అంటే మన మదర్ కూడా మహిళే, తర్వాత మన చెల్లెలు కావచ్చు, మన పిన్ని, నాయనమ్మలు, పెద్దమ్మలు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఫ్, ఇట్లా మన భూమి మీదకి వచ్చిన కాడి నుంచి మళ్ళీ పోయే వరకు, పైకి పోయే వరకు వైఫ్ పాత్రలు అయితే ప్రతి దాంట్లో ఉంటాయి మనకి. సారీ, వైఫ్ కాదు, మహిళల పాత్రలు అయితే ప్రతి దాంట్లో ఉంటాయి మనకి. సారీ ఫర్ దిస్ మిస్టేక్. సో మనం మహిళలను ఎంతవరకు గౌరవిస్తున్నామో అది మనకే తెలియాలి. ఈ రోజుల్లో వాళ్ళ మీద ఎక్కువ మనం దాడిలో చేస్తున్నాం తప్పించి గౌరవించడం తక్కువ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఇంట్లో వాళ్ళే మాత్రమే ఆడవాళ్ళు కాదనమాట, చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళే. సో మన ఇంట్లో మనం ఎంత గౌరవిస్తామో చుట్టుపక్కల కూడా అంతే గౌరవం నేర్చుకోండి. సో మహిళలను మహిళలా చూడండి. స్త్రీ మౌనంగా ఉన్నంతసేపే స్త్రీ మహిళ. ఒక్కసారి తన ప్రతాపం చూపించిందంటే కాలికైతే అవుద్ది అనమాట. సో స్త్రీలా చూడడం నేర్చుకోండి. ఇప్పుడు కాలికైతే అనేది చేయకండి. మనం చూస్తూనే ఉన్నాం, ఇంతకుముందు స్త్రీని చాలామంది చాలా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు ఆడపిల్లలు కనుకొని ఉన్నారు, ఓన్లీ మగవాళ్ళని కన్నారు. ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఎవరు? ఫ్యూచర్ జనరేషన్స్ మేమే అనమాట. ఆడపిల్లలు దొరక వీళ్ళకి అండ్ స్త్రీ అని అంత ఇబ్బంది పెట్టడం వల్ల ఇప్పుడు స్త్రీలు వచ్చేసి మొగుళ్ళు చంపేయడం అంటే చేయడం చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా రివర్స్ అయిపోతున్నారు. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూకి ఇవ్వాలన్నమాట. సో మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఒకటే, మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వండి, మహిళలకి కేరింగ్ ఇవ్వండి, మహిళల డిసిషన్స్కి వాల్యూ ఇవ్వండి, స్త్రీ శక్తిని పెంపొందించండి, వాళ్ళకి చదువు ఇవ్వండి, మంచి గుర్తింపు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ ఉమెన్స్ విష్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఫుల్ వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి.